అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం నుంచి దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? మొదటి నుంచి కొన్ని వచనాలు. ఎస్ బ్రదర్. యెహోవా వాక్కు ఇదే: ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యంలో దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబుర్లను వాయింతువు, సంభ్రమపడి వారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. చాలండి సిస్టర్. కొంచెం కొద్దిగా దీని గురించి కొన్ని తలంపులు పంచుకున్న తర్వాత మిగతా పోర్షన్ చదువుకుందామండి. ఇక్కడ నూతన ఇర్మియా ప్రవక్త రాసిన ఈ యొక్క వాక్య భాగము అంటే గుర్తుకొచ్చిందండి. మరి దైవావేశం వలన కలిగిన దేవుని వాక్యము, ద ఇన్స్పిరేషన్. మరి 1వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చూస్తామండి ఒకసారి. నిరాక్షేపముగా అది కదమ్మా, ఒకసారి సారీ అండి. 2వ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును చాలు సిస్టర్. ఇక్కడ మనం గమనించవలసిన మాట, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఇక్కడ నేను ఒక దగ్గర చదివాను అనమాట. దైవావేశము కేవలము గ్రంథకర్తలకే కాదు, ద వెరీ స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్. లేఖనము మనం చదివే ప్రతి భాగము దైవావేశము వలన కలిగింది. వాటిని రాసిన రచయితలు, గ్రంథకర్తలు దేవుని యొక్క ఇన్స్పిరేషన్, దైవావేశం వలన వాళ్ళు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, లేఖనము దైవావేశం వలన కలిగింది, కేవలము రచయితలు ప్రేరేపించబడటము కాదు. ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్, the scripture is inspired scripture. దేవుని యొక్క
మరి ఇట్స్ గాడ్ బ్రీత్డ్ అని ఉంటుంది, దేవుడు ఊపిరి అని ఉంటుంది. దేవుడు ఊపిరి, దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం ఏమనుకోవాలంటే ఆయన ఊపిరి అనుకోవాలి. దేవుడు ఆదామును చేసి ఆయన నాసికా రంధ్రములలో ఆయన జీవవాయువును ఊదెను. సో ఈ స్క్రిప్చర్ మనం చదివే భాగం కూడా అలాంటి ఒక విషయం అన్నమాట. మీకు తెలియదని కాదండి, సవినయంగా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ప్రపంచంలో ఎవరు చదవలేదనుకోండి ఈ వాక్యము, అయినప్పటికీ ఇది వాక్యం కిందే ఉండిపోతుంది. మనం చదివినంత మాత్రాన మనం ఏదో మనకు తోచిన విధంగా అర్థం చేసుకుంటే అదేం మారదు. దానికంటూ ఒక అర్థం ఉంటుంది. అది మనకు అర్థమైతే మనకి మేలు. ఒకవేళ చదవకపోయినా, దాంట్లో ఉన్న కరెక్ట్ అర్థాన్ని మనం గ్రహించకపోయినా, అది వాక్యం కిందే ఉండిపోతుంది. నోబడీ కెన్ చేంజ్ ఇట్. ఎవరు కూడా చదవకపోయారు అనుకోండి ఈ ప్రపంచంలో, అప్పటికీ అది ఒక వాక్యం కిందే ఉండిపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ డివైన్లీ ఇన్స్పైర్డ్, దైవావేశం వలన కలిగిన వాక్యం అని. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే ద మెయిన్ థీమ్ ఏంటి? 31వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన అంశం థీమ్ ఏంటంటే ఒక ఇశ్రాయేలు, యూదా ఈ రెండింటినీ కలిపిన ఈ కలపటం, రీయునైటెడ్ అండ్ రెస్టోర్డ్. రీయునైటెడ్ అండ్ రెస్టోర్డ్. వాళ్ళు రెస్టోర్ చేయబడి వాళ్ళందరూ తిరిగి వారి యొక్క సొంత దేశము యెరూషలేముకు మరలా వచ్చి ఆ నూతన నిబంధన అనేది వాళ్ళు దేవునితో ఆ నూతన నిబంధన ఆశీర్వాదము అనుభవిస్తారు. ఇదనమాట అంశం. ఇది మనం 1వ వచనంలోనే మనం చూడగలం. చదవబడిన 1వ వచనంలో ఇర్మియా 31:1 యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును. ఇంగ్లీష్లో విల్ ఐ బీ ద గాడ్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఇస్రాయేల్ అని. ఇంకొక వర్షన్లో ఆల్ ద క్లాన్స్ ఆఫ్ ఇస్రాయేల్ అని. అప్పటికి వారు యూదా, ఇస్రాయేల్గా 2 భాగాలుగా విభజింపబడి డివైడ్ అయిపోయి ఉన్నారు. కానీ ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తు చెర ఒక చెర అయితే, బబులోను చెర రెండవ చెర. ఇది దేనిని సూచిస్తా ఉన్నాడు ఇర్మియా గ్రంథం? ఈ ఇర్మియా ప్రవక్త అంటే ఒక భక్తుడు చక్కగా వివరించాడు ఏంటంటే, ఐగుప్తు చెర యొక్క దానిని జ్ఞాపకం చేసుకుంటూ బబులోను చెర నుంచి మీరు బయటికి వస్తా ఉన్నప్పుడు ఈ రెండిటి యొక్క జ్ఞాపకం, ఐగుప్తుని చెరని జ్ఞాపకం చేసుకుంటూ బబులోను చెర నుంచి దేవుడు ఈ విధంగా మమ్మల్ని రెస్టోర్ చేస్తాడని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మీరు వెనక్కి వస్తారని అర్థం చేసుకోవాలన్నట్లుగా. ఎందుకంటే ఐగుప్తు చెరల నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వారు ఖడ్గానికి గురవలేదు కనుక ఇది బబులోను చెరకి సంబంధించిన ప్రవచనమే అని అంటారు. కానీ కొన్ని విషయాలు ఐగుప్తు చెర నుంచి జ్ఞాపకం చేస్తున్నట్టుగా కూడా ఉంటాయి అన్నమాట. 3వ వచనం చదువుతానండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను.
నేను ప్రేమించుచున్నాను కాబట్టే నేను రెస్టోర్ చేస్తున్నానండి. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నూతన నిబంధనలు మీకు ఇస్తానని అంటున్నాడు ఈ అధ్యాయంలో. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీ మీ ఇశ్రాయేలీల్ని, యూదాని నేను యునైట్ చేస్తాను, రీయునైట్ చేస్తాను అంటున్నాడు. దయచేసి మనం గమనించవలసింది ఏంటంటే, మరి దేవుని వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు ఏ వాక్య భాగమైనా సరే దానిని నేరుగా మనం అప్లై చేసుకోకూడదండి. ప్రిన్సిపలైజింగ్ అని ఉంటుంది. అంటే దానిలోని సూత్రాలను, ప్రిన్సిపల్స్ని మనము రాబట్టుకోవాలి. మరి మేము కొంతమంది కలిసి దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా నేర్చుకోవడానికి ప్రారంభించామండి. దాంట్లో మొట్టమొదటి సబ్జెక్టు హెర్మన్యూటిక్స్. హెర్మన్యూటిక్స్ హెర్మన్యూటిక్స్ వేరు, హోమిలిటిక్స్ వేరు. హెర్మన్యూటిక్స్ అంటే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇంటర్ప్రిటింగ్ గాడ్స్ వర్డ్, ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకునే ఒక ప్రాసెసెస్, అవి ఒక పద్ధతులు, ప్రిన్సిపల్స్, నియమాలు. మరి ఒక మాట ఉంది ఈ యొక్క ఆ, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో, ఎక్స్జెసిస్ అని. ఎక్స్జెసిస్ అన్నమాట ఈఎక్స్ తో స్టార్ట్ అవుతుంది. ఈఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ అని, లేదా అవుట్ ఆఫ్ అని, ఒక దానిలో నుంచి తీసుకోవడం. దేవుని వాక్యములో నుంచి దాని అర్థం రాబట్టుకోవడం అని అర్థం. ఎక్స్జెసిస్ అన్న మాటకి వ్యతిరేక పదం ఐస్జెసిస్. అంటే దానిలోనికి ఒక అర్థాన్ని చొప్పించటం. మనం బైబిల్ చదివేటప్పుడు మనం చదివే భాగంలోనికి మన సొంత అర్థాన్ని చొప్పించడానికి ప్రయత్నం చేయటం ఐస్జెసిస్. మనం చేయవలసింది ఏంటంటే ఎక్స్జెసిస్. ఎక్స్జెసిస్ ఏమంటుందంటే, ఇదిగోండి ఈ వాక్య భాగానికి అర్థం ఇది అని ఒక కంక్లూజన్కి వస్తుంది. నేను చదువుతున్న వాక్య భాగాన్ని యొక్క భావం ఇది. దాన్ని ఎక్స్జెసిస్ అంటారు. హెర్మెన్యూటిక్స్ ఏంటంటే ఆ అర్థాన్ని గ్రహించుకునే పద్ధతులు, నియమాలు, సూత్రాలు, వేటినైతే వాడి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటామో ఆ యొక్క పద్ధతులు, సూత్రాలు, నియమావళిని, వాటిని కలిపి హెర్మెన్యూటిక్స్ అంటారు. ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ఒక సైన్స్ అది. ఎందుకంటే దానికి కొన్ని నియమావళి ఉంటుంది. అలాగే అది ఒక ఆర్ట్ కూడా. ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ ఫ్లెక్సిబుల్. అంటే మనము మనము దేవుని దగ్గర నుంచి తీసుకుని పొందుకున్న ఒక సమాచారం అవ్వచ్చు, అది కొన్ని ఇట్లానే ఉండాలి అన్న రూల్స్ ఉండవు దానికి. అది మన యొక్క క్రియేటివ్ ఫ్లో వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం మనం చదువుతా ఉన్నాం, 31వ అధ్యాయం. ఇర్మియాకి దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు, ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ని తనదైన శైలిలో మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ ఆర్ట్ అనమాట. అది ఒక కళ. సో సర్వసాధారణంగా మనకి అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే యాలగరైజ్ చేస్తాం. అంటే ప్రతిదానికి ఒక దేంట్లో ఏదో ఒక అర్థం దానికి ఆపాదిస్తూ ఒక రకంగా మనకి క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది మంచి ప్రయత్నం అనుకుంటాం. కొంతకాలానికి ఒక జస్ట్ షార్ట్ టైం బాగుంటుంది ఫీలింగ్ మనకి. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మెథడ్ యాలిగరైజింగ్. ప్రతిదానికి దానికి ఆ, ఒక ఆత్మీయ అర్థం వెతకటం, ఏదో ఒక పోలిక వెతకటం. యాలిగరైజింగ్, యాలిగరీ అంటే ఒక 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 రూపాన్ని దానికి ఇవ్వడం, దేంతో దాంట్లో పోల్చడం, ఉపమాలంకారంగా చెప్పడం, లేకపోతే ఏదో ఒక ఆత్మీయ అర్థానికి దాంట్లోంచి తీసి లేకపోతే మరొక దానికి పోల్చి చెప్పటం అన్నమాట.
మరి ఆ వాక్యాన్ని రాసిన వ్యక్తి, రచయిత మనల్ని ఆ విధంగా అర్థం చేసుకోమంటున్నాడా? అసలు ఆయన ఒక అర్థంతో రాస్తాడు కదా. ఆ అర్థాన్ని రాబట్టుకోవడం అనేది మహాశ్రమతో కూడిన విషయం అది. ఎందుకంటే మనము ఒక సంస్కృతిలో ఉన్నాము, మనము ఒక సమయంలో ఉన్నాము, మనం ఒక భాషకి అలవాటు పడి ఉన్నాము, మనము ఒక ఈ ప్రపంచాన్ని, మరి అల్టిమేట్ ట్రూత్ని, దేవుణ్ణి, తర్వాత సర్వ సత్యాన్ని ఒక దృష్టితో చూసే వరల్డ్ వ్యూ కలిగి ఉన్నాం మనం. ఇలా ఉన్న మనము మరి యొక్క వరల్డ్ వ్యూ కలిగిన రచయిత రాసిన అంశాన్ని చదువుతా ఉన్నాం. మరి యొక్క సంస్కృతికి సంబంధించిన వాక్య భాగాన్ని చదువుతా ఉన్నాం. మరి యొక్క కాలాలకు సంబంధించిన వాక్య భాగాన్ని చదువుతా ఉన్నాం. మరి యొక్క భాషకి సంబంధించిన వాక్య భాగాన్ని చదువుతా ఉన్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్మాల్ గాజు ఫిష్ అక్వేరియంలో ఉన్న ఒక చేప ఈ మధ్య గోల్డ్ ఫిష్ని ఒక బాల్ షేప్లో ఉన్న గాజు అక్వేరియం లాగా, గోల్డ్ ఫిష్ గ్లాస్ అక్వేరియంలో ఉంటే ఎలా ఆ ఫిష్ మరి యొక్క బౌల్లో ఉన్న గోల్డ్ ఫిష్ని చూస్తూ ఉంటే, ఈ ఈ చేప ఆ చేపను చూస్తూ ఉంది, వేరే బౌల్లో ఉన్న చేపను చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో, అలాగా ఒక కాలానికి, సంస్కృతికి, భాషకి, మరి ఆ, ఆచార అలవాట్లకి, అలాగే మరి కాలాలకి, అలాగే వరల్డ్ వ్యూ, ఈ లోకాన్ని మరియు సత్యాన్ని దృష్టించే దృష్టి ఒక చేపదైతే, అలాగే మరి ఒక చేపకి ఇవన్నీ ఉన్నాయి. ఇంత డిఫరెన్స్ ఉంది. కనుక ఈ ఇర్మియా అసలు ఏం రాస్తున్నాడు, అసలు ఏంటి కథ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకనే మీరు గమనించినట్లయితే లాస్ట్ టైం కూడా మీ దృష్టికి తీసుకొచ్చానండి. నెహెమ్యా 8వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. నెహెమ్యా 8:7. జనులు ఈలాగు నిలవబడుచుండగా యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయ మయషేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. వీరేం చేశారంటండి? ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియజెప్పిరి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. చూశారండి? తాత్పర్యం చెప్పారంట, గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారంట. అంత నీడ్ ఉందన్నమాట. అట్లానే యేసు ప్రభు వారు కూడా ఎమ్మా మార్గంలో వెళ్తున్న ఆ ఇద్దరికి దేవుని వాక్యాన్ని వివరించారు. అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు వారి యొక్క హృదయాలు మండిని. సో దేవుని వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకుంటానికి ఒక గురి ఏంటంటే, మన హృదయం మండాల. అప్పుడు దాని గురి అంటే ప్రతిసారి మండాలి. నిజమే, ప్రతిసారి మండుతుంది. ఇప్పుడు దాని లోనికి వెళ్ళి బావిలో నుంచి నీళ్లు బయటికి తీసుకుంటున్నట్టుగా దానిలో నుంచి దాని భావాన్ని, తాత్పర్యాన్ని, అర్థాన్ని మనం బయటికి లాక్కోవాలి. ఎక్సజెసిస్, ఫ్రమ్, అవుట్ ఆఫ్ అని, దానిలో నుండి. అంతేగాని మన యొక్క సొంత అర్థాన్ని దానిలోనికి చొప్పించకూడదు, ఐసజెసిస్ చేయకూడదు. నేను చాలాసార్లు ఈ యొక్క నా సొంత భావాన్ని వాక్యంలోనికి చొప్పించాను చాలాసార్లు. ఒక్కోసారి అయితే రెండు కలిపి చేశాను, ఎక్సజెసిస్ అండ్ ఐసజెసిస్ చేశాను. చాలా చాలా బాధపడ్డాను తర్వాత. ఒక్కోసారి అయితే చాలా సిగ్గేసింది. అరే, దేవుని వాక్యం ఇట్లా ఉంది ఏంటి, ఇట్లా ఉంటే నేను ఇట్లా అర్థం చేసుకున్నాను తొందరపడి, ఒకలాగా దుడుకు లేకపోతే హరీడ్గా, మరి ఏమంటారు, ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ఇంటగ్రిటీ అన్నమాట. మనము
యథార్థంగా ఉండాలి అని అనుకుంటాం, కానీ మోస్ట్లీ యథార్థత ఫైనాన్సెస్కి సంబంధించినట్టుగానే మనకి సహజంగా జనరల్గా అనుకుంటాం. కానీ యథార్థత అనేది దేవుని భావాన్ని రాబట్టుకునే విషయంలో అది పర్సనల్గా ఉంటుంది కదా, వ్యక్తిగతమైన విషయం అది. ఆ విషయంలో ఎవరు మనల్ని చూడరు. నీ పర్సనల్ బైబిల్ స్టడీ, నీ పర్సనల్ వాక్యం ప్రిపేర్ అవ్వటం, నీ పర్సనల్ రైటింగ్స్, దేవుని వాక్యానికి సంబంధించిన రచనలు, వీటన్నిటి విషయంలో నీకు మాత్రమే తెలుసు. వాక్యం విషయంలో దాని ఇంటర్ప్రిటేషన్, దాని తాత్పర్యం, భావం అర్థం చేసుకునే విషయంలో యథార్థత నీకు ఎంతవరకు ఉంది, నాకెంతవరకు ఉంది. ఇంకొక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తానండి. ఆ, ఇవి చెప్పి ఈ వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం. ఇది యాక్చువల్లీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగానే ఉంటుంది ఎక్కువగా, అందువలన నేను కొన్ని మిగతా విషయాలు కూడా ప్రస్తావిస్తా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మధ్య నేను చాలా ఎంతో ఆశీర్వదించబడినట్టు అయింది. ఆ, మొన్న మొన్న కూడా చెప్పాను మరొకసారి. ఆ రోజు మీ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ మరొకసారి రిపీట్ అవుతుంది అనుకుంటా, దయచేసి మన్నించండి. చాలా మంది రాలేరు కాబట్టి నేను ఇప్పుడు ఆ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిస్టెన్సియేషన్ అండి. డిస్టెన్సియేషన్ అంటే, అది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే దానికి చక్కగా మీరు పట్టేయగలరు. డిస్టెన్సియేషన్ అనేది ఏంటంటే, ఆ, ఉదాహరణకి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు మరి యుక్త యవన కాలంలోనే తన హృదయాన్ని దేవునికి సమర్పించి మారు మనసు అనుభవం పొందాడు. తన కాలేజీలో ఉన్నప్పుడు అనేకమైన దేవుని సంఘ కార్యక్రమాలు, మరి కాలేజీల్లో బైబిల్ స్టడీస్ కూడా తీసుకునేవాడు. అలాగా ఉంటూ ఉండగా తనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టు అనిపించింది. తన యూనివర్సిటీ ఆ, పెద్ద చదువులకు వచ్చేసరికి తనకి ఫుల్ టైం కాలింగ్, తన దేవుడు తనని సేవకి పిలుస్తున్నాడని అర్థమైంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మరి తనని తాను ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి కాను మంచి బైబిల్ కాలేజీలో చేరాడు. మరి హెబ్రీ భాష నేర్చుకుంటున్నాడు. మరి బైబిల్ కోర్సులో చాలా ఉంటాయి కదా, చాలా సబ్జెక్ట్స్. మరి సిస్టమాటిక్ థియాలజీ అని, బిబ్లికల్ థియాలజీ అని, మరి రకరకాల అదర్ థింగ్స్, యాడ్ ఆన్స్, మరి చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదండి. మరి టెక్స్చువల్ క్రిటిసిజం, హిస్టారిక్ క్రిటిసిజం, మరి ద ద స్టడీ ఆఫ్ కెనానిసిటీ, అలాగే ఇట్లానే హెర్మిన్యూటిక్స్, బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, తర్వాత ప్రాక్టికల్ థియాలజీ, ఇలా ఎన్నో ఉంటాయి సబ్జెక్ట్స్. ముఖ్యంగా క్రిటిసిజం వచ్చేసరికి మరి రకరకాలైన సబ్జెక్ట్స్కి తను ఎక్స్పోజ్ అవుతున్నాడు. మరి జీవితంలో కూడా తను దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం మెయింటైన్ చేసుకుంటూ ఈ బైబిల్ కోర్స్ అలాగా చదువుతా ఉన్నాడు. కొంతకాలం వచ్చేసరికి అతనికి ఈ ఒకలాంటి డిస్టెన్స్ తెలిసిపోతా ఉంది తనకేను దేవుని వాక్యం. తను అనుకున్నాడంట, అరే వాక్యం, నేను ఆ, వాక్యాన్ని, దాని భావాన్ని గ్రహించుకోవడం అనేది ఇంత కష్టమైతే ఇప్పుడు దాకా నేను అర్థం చేసుకున్నది ఏంటి? మరి అసలు నేను ఇంతవరకు చాలాసార్లు బైబిల్ స్టడీస్లో, మరి చిన్న గ్రూప్స్లోని అక్కడక్కడ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా బైబిల్ నేను బోధించాను. మరి ఇది చూస్తా ఉంటే చాలా తప్పులు చెప్పేసినట్టు అనిపిస్తా ఉంది. మరి నేను కూడా బైబిల్ ఒకటి చెప్తుంటే నేను ఒకటి అనుకుంటా ఉన్నాను. ఇదంతా అని చాలా ఒకలాగా అయిపోయాడట తన అంతరంగంలో. అప్పుడు అతని ముందు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ ఈ యొక్క బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకునే విషయం ఇంత క్లిష్టమైనదైతే, మనం ఇది కా ఈ తన ముందున్న మార్గం, ఒక మార్గాల్లో ఒకటి ఏంటంటే, తన అంతరంగంలో రహస్యంగా ఏమనుకుంటానికి అవకాశం ఉందంటే, నా భక్తి నాది, ఇవన్నీ కూడా నేర్చుకుంటాను కానీ ఊరికి అలా వదిలేద్దాం, నా భక్తిని నేను కాపాడుకుంటా ఉందాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ జ్ఞానాన్ని కాస్త పక్కన పెట్టుకొని, ఏదో ఎగ్జామినేషన్ కోసం ఈ బైబిల్ కళాశాల చదువు ముగించుకొని
నా ఒరిజినల్ భక్తి, నా ఒరిజినల్ మైండ్ సెట్లోనికి వచ్చేద్దాం అని అనుకోవటం అనేది ఒక ఒక మార్గం. రెండోది ఏంటంటే, ఈ నాలెడ్జ్ని ఎట్లాగొట్టా కూడా కలుపుకొని, తన భక్తితో కలుపుకొని, ఏ విధంగానైనా సరే ఆరాధించడానికి పూనుకోవడం, ఏ విధంగానైనా సరే మరి తను చేస్తా ఉన్న సేవా కార్యక్రమాలు చేయటం. ఆ విధంగా తను ఉంటున్నప్పుడు అది అతక్క మరి ఓ ఒక ఏమంటారు, వాషింగ్ మిషన్లో వేస్తే గర్రమని తిరుగుతూ ఉంటుంది కదా, ఆ టైప్లో తన మనసులో వీటన్నిటినీ క్రోడీకరించుకొని తను ఎక్కడున్నాడు, తన యొక్క గ్రహింపు, వాక్యం యొక్క అసలు అర్థం, వీటన్నిటినీ కూడా, ఆ యొక్క జ్ఞానం, వీటన్నిటినీ కూడా తను కలుపుకుంటానికి ప్రయత్నం చేస్తుంటే తన మనసులో తీవ్రమైన అలజడి, ఆ అలజడిని ఉంచుకుంటూనే దాన్ని ఎట్లాగొట్ట ఆరాధన వరకు తెచ్చుకుంటున్నాడు. ఇది ఒక పద్ధతి. ఇలాగా ఎన్నో రకాలుగా మనం మన అంతరంగంలో ప్రభు యొక్క, దేవుని యొక్క దైవావేశం వలన కలిగిన పరిశుద్ధ లేఖనాలు విషయంలో మన అంతరంగంలో మనకంటూ ఒక తీరం, ఇక ఇంతవరకు వచ్చాను, ఇక ఇంకా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని నా వ్యక్తిగత రహస్య అంతరంగపు విశ్లేషణ గ్రహింపు విషయంలో నా తీరం, ఇంతకంటే నేను ముందుకు రాలేను, ఇదిగో నా తీరపు అంచులకు వచ్చాను అన్నది వచ్చేసినప్పుడు ఇక అక్కడే ఆగిపోతాం చాలాసార్లు. అలా ఆగుతూ మన భక్తిని, మన విశ్వాస యాత్రని కొనసాగిస్తాం దేవుని వాక్యంతో ఎక్కువగా సంబంధం లేకుండా. అది కొంతకాలం ఉంటుంది. ఆ భక్తుడు ఏమన్నాడంటే, ఇది చాలా మంచిదంట, ఇలాంటిది దేవుడే కలుగు చేస్తాడు, దీన్ని డిస్టెన్సియేషన్ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే అంతటితో ఆగిపోకుండా అస్సలు మళ్ళీ తిరిగి దేవుని వాక్యం అసలు ఏం చేస్తుంది, బ్యాక్ టు ద ఒరిజినల్, అసలు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యంలోని వాక్కు అసలు ఏంటి మాట్లాడుతుంది, దాన్ని మనం డ్రా అవుట్, దేవుని వాక్యంలోంచి దాని లోపల నుంచి అవి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తిమోతితో చెప్తాడు కదా, నీవు దేవుని వాక్యాన్ని సరిగా విభజించువాడిగా ఉండాలి అని చెప్తాడు. యూ హ్యావ్ టు డివైడ్ ది స్క్రిప్చర్స్ ప్రాపర్లీ అని. అంటే డివైడ్ అంటే చాప్టర్స్ అండ్ వర్సెస్ డివిజన్ కాదండి, దేవుని వాక్యాన్ని సరిగా విభజించువాడుగా ఉండాలి. అయితే ఈ యొక్క మనం అంతరంగంలో ఏ ఏ తీరం వద్ద వచ్చి ఆగిపోయామో ఆ తీరము, దేవుని వాక్య తీరము, ఈ రెండు తీరాలని మరి ఫ్యూజ్ చేయాల, ఈ రెండింటిని కలపాల, ఫ్యూజన్. అప్పుడు నిజంగా మరి మనంతరంగంలో ఒక మృత్యుంజయుడిలాగా చనిపోయిన మన అంతరంగం ఒక్కసారి బ్రతికినట్లుగా, మన హృదయం మంట. చూడండి, ఎమ్మా మార్గంలో వెళ్తున్న వారికి ఏం అర్థం కాలేదు, వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళ హృదయాలు మండిని. మన హృదయంలో మండలేదా అనుకుంటున్నారు, ఎందుకంటే రెండు తీరాలు కలిసినాయి. అలాగే నెహెమ్యా తాత్పర్యము, భావము, అర్థం వివరించినప్పుడు రెండు తీరాలు, ఎక్కడ ఆగిపోయామో మనం మన వాక్య ధ్యానం విషయంలో, ఆ తీరము, మనం ఆగిన తీరం, ఎందుకంటే ముందుకెళ్తే ఇంకా వాటర్ ఉంటుంది, ఇంక వెళ్ళలేం. తీరం అంటే ఏంటి, సముద్ర తీరము, నదీ తీరం, ఇంక ముందుకు వెళ్ళలేము, అక్కడికి వచ్చి ఆగుతాం. ఎక్కడొచ్చి ఆగిపోయావో, ఎంతవరకు ఆగిపోయావో, ఏ పద్ధతులు ఏమీ అర్థం కాక, దేవుని వాక్యం అర్థం కాక, నీ సొంత అర్థం దాంట్లో నుంచి చదువుతూ దానివల్ల మరి స్వల్పకాలిక ఆ యొక్క సంతోషంతో, ఇలాంటి స్థితి ఒకవేళ నీ తీరం అయితే, దేవుని వాక్యపు తీరం ఒకటి ఉంటుంది, ఈ రెండింటిని కలుపుకోవాలా. ఇది చాలా హార్డ్ వర్క్. ఇది ఒకసారి మనం చూద్దాం. సామెతలు 2వ అధ్యాయం 1 నుంచి చదువుతానండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానం నాకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల,
దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎంత కష్టం చూడండి. వెండిని వెతికినట్లు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే వెండి ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదండి. వెండిని వెతకటం అంటే అది ఒక గని. తవ్వాలి, చాలా కష్టం. ఆ వెండిని వెతికినట్లు అంటున్నాడంటే కష్టపడమని. వెండిని వెతికినట్లు రిసౌండ్స్. దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, అట్లా వెతకాలని. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. మరి దేవుని యేసు ప్రభు వారికి ఒక పేరు, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం అన్న పేరుంది ఆయనకి. మరి ఎందుకంటే ఆయనే మనం చదువుతున్న వాక్యంలోని భావం ఆయనే. ఆయన ఒక వ్యక్తి. భావం అనేది, తాత్పర్యం అనేది, అర్థం అనేది మనం దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకుంటున్నాం. అది యేసు యొక్క ఒక మొక్క, జీవం అది. సో ఇలాంటి బ్రహ్మాండమైన, గంభీరమైన, లైఫ్ గివింగ్ లేఖనాలు మన చేతిలో ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి. మరి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు, అర్థం కానప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం తగ్గించుకొని వెళ్ళినప్పుడు ఏదో ఒక రకంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నపుంసకుడైన ఆ యొక్క ఇథియోపియా ఆర్థిక మంత్రి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూసినట్లయితే, ఆ రోజు ఆయన రథం వేసుకొని వస్తాడు. లోపలికి రానీరు ఆ నపుంసకుల్ని. ఆ గోడ దగ్గరే ఆరాధన చేసి తనెంతో మరి ఒక రథం వేసుకుని రావటం అంటే చూడండి, ఒక దేశం నుంచి మరొక దేశానికి అలాగ రథం మీద వెళ్తా ఉంటే తిరిగి దేవుడు ఫిలిప్పును వాడుకొని తను ఆ సమయంలో రథం మీద కూర్చొని రిటర్న్ జర్నీలో కూడా ప్రకృతి సౌందర్యాన్ని, సైట్ సీయింగ్ని చూడటం అట్లా కాకుండా దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నాడు రథం మీద కూర్చొని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఫిలిప్పు పరిగెడుతూ అడుగుతాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే, ఒకడు వివరించని ఎడల నాకు ఎట్లా అర్థమవుతుంది అంటాడు. అప్పుడు వివరించి బాప్తిస్మిస్తాడు. మనకు తెలుసు ఆ స్టోరీ. సో దేవుని యొక్క వాక్యము మనం కానీ, ప్రభువా ఇది నాకు అర్థం అవటం లేదు, నాకు సహాయం చేయండి, నా అంతరంగంలో నేను ఒక దగ్గర ఆగిపోయాను, దేవుని వాక్యము తీరం ఇంకొక దగ్గర ఉంది, ఈ రెండింటిని కలుపుకోవాలి. డిస్టెన్సియేషన్ అంటే అదే. ఈ డిస్టెన్సియేషన్ అనే ప్రాబ్లం రావటం చాలా మంచిది. మనం ఎక్కడో ఒక్కడ ఆగిపోయామని మనం తెలుసుకోవటం చాలా మంచిది. అలా ఆగిపోయే అనుభవం మంచిదంట. ఎందుకంటే ఆ యొక్క తీరాలు తెరుచుకొని మనము దేవుని వాక్య తీరాలను కలుపుకోవాలి. ఇట్స్ ఏ మోస్ట్ పర్సనల్ ఎంటిటీ, పర్సనల్ ఎండీవర్. అది అత్యంత వ్యక్తిగతమైన ఒక అభ్యాసం, ఒక ఒక పని, కష్టమైన పని. ఒకసారి ఒక బ్రదర్ నాకు చెప్పాడు, బ్రదర్ బైబిల్ అంతా చదివాను కానీ చాలా చప్పగా అయిపోయాను ఇప్పుడు నాకు. నేను మళ్ళీ చదువుతా ఉంటే మళ్ళీ మళ్ళీ కష్టపడుతున్నాను కానీ నాకు ఏంటో ఒకలాగా ఆ ఆ ఎక్సైట్మెంట్ లేదు. అంటే అదే డిస్టెన్సియేషన్. ఒక అనుభవంలో ఉన్నాడు అతను, అది మంచిదే. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ దేవుని తీరాలని, వాక్యపు తీరాలని, ద హొరైజన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ యువర్ ఓన్ హొరైజన్, దే షుడ్ బోత్ ఫ్యూజ్. అవి ఫ్యూజ్ అవ్వాలా, రెండు కలిసిపోవాలా. ఆ అనుభవం కోసం దేవుడు మనల్ని ఆ డిస్టెన్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్లోకి తీసుకొస్తాడు. లేకపోతే ఏమవుద్దంటే మన సొంత భావాన్ని, అర్థాన్ని, తాత్పర్యాన్ని దేవుని వాక్యంలోనికి చొప్పిస్తూ ఆ యొక్క అల్ప ఆనందంలో లేకపోతే స్వల్ప ఆనందంలో మనం ఉండటం వల్ల మనకి రాను రాను చప్పగా ఉంటుంది, లైఫ్లెస్ ఉంటుంది మన పర్సనల్ బైబిల్ క్వైట్ టైమ్స్, మెడిటేషన్స్ అని. ఇప్పుడు మళ్ళీ మనం ఇర్మియా గ్రంథంకి వద్దామండి. 31వ అధ్యాయం. మూడు వచనాలు చదివాను, 4వ వచనం చదువుతానండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు. ఇక్కడ ఒక కామెంటరీలో
దేవుడు మరి ఆ, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 30వ వచనం నుంచి ఉండిన శాపములు, వాటిని వి- శాపములు తీసివేసి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కన్యక అని పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 30వ వచనం నుంచి ఎవరైనా సహాయం చేయగలరమ్మా? స్త్రీని ప్రదానము చేసుకొందువు కాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు కాని దానిలో ప్రవేశింపవు. ద్రాక్ష తోట నాటుదువు కాని దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును కాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారముగా చేతకొనిపోబడి నీ ఎద్దుకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించువాడెవడును ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును, కాని నీ చేతనేమియు కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ల మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకుని నీ రాజును నీవే కాని నీ పితరులే కాని ఎరుగని జన్మను అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువయుందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఏలయనగా మిడతల దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు, కానీ ఆ ద్రాక్షల రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును, కానీ తైలముతో తల అంటుకొనవు. నీ ఒలీవ నలభై కాయలు 42 వరకే సిస్టర్. అలాగే బ్రదర్. నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు, కానీ వారు నీ యొద్ద ఉండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. ఆమేన్. ఆమె ఈ యొక్క శాపముని ఆయన క్యాన్సిల్ చేసి ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో. నిజానికి పాత నిబంధన అంతా కూడా చూస్తే అది ఒక తప్పిపోయిన కుమారుడి కథే. ఒక తండ్రిలాగా ఆయన ఇశ్రాయేలీల కోసం, మరి తప్పిపోయిన కుమారుడు కథ, ఆ యొక్క చిన్న కుమారుడు ఏ విధంగా తప్పిపోయి తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు కదా, అలాంటి హృదయాన్ని ఈ కలిగి ఉన్న దేవుడు పాత నిబంధన విషయం అంతా కూడా చూస్తున్నట్లయితే ఆ ఇశ్రాయేలీలు అట్లానే దేవుడికి ఎంతో తిరుగుబాటు చేశారు. ఇక్కడ తిరిగి మనం ఈ యొక్క ఇర్మియా గ్రంథానికి వద్దామండి. 31వ అధ్యాయం చదువుతున్నాం కదా. 4వ వచనం, 3వ వచనం చదివాను, 4 కూడా చదివాను. 4 మరొకసారి చదువుతానండి. 31:4. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు. ఇక్కడ అడ్రస్ చేయటం ఎలా చూడండి, కన్యక అంటున్నాడు. వారు చెరపట్టబడిన ఆ స్థితిలో ఉన్నారు. వారిని ఓ వర్జిన్ అని పిలుస్తున్నాడు. కన్యక అంటే అంతగా శాపాలని క్యాన్సిల్ చేశాడు, అంతగా శాప విరుగుడు చేసేసాడు. శాపం ఒకసారి మా ప్రొఫెసర్ గారు, నేను బైబిల్ కాలేజ్ చదువుతా ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ గారిని అడిగాను, ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్న శాపాలు లిస్టు, ఆశీర్వాదాల లిస్టు మనకు కూడా ఉంటుందా నూతన నిబంధనలో? అసలు చాలా మంది మనం అసలు ఇశ్రాయేలీలం కాదు కదా, అన్ని జనుల్లో నుంచి దేవునిలోకి వచ్చిన వాళ్ళం కదా. ఈ శాపాల లిస్టు, ఆశీర్వాదాల లిస్టు అవన్నీ కూడా ఇశ్రాయేలీలను ఉద్దేశించి ద్వితీయోపదేశ కాండంలో మోషే చేత రాయబడినాయి కదా. మరి దీని గురించి ఏంటనంటే ఆయన ఒకే ఒక ప్రశ్న వేశాడు నన్ను. ఏంటంటే, శాపం లేని విశ్వాసిని ఒక్కళ్ళని చూపించు నాకు క్రొత్త నిబంధనలో. ఈ లిస్టు, శాపాల లిస్టు, ఆశీర్వాదాల లిస్టు సర్వ మానవాళికి ఇది ఒకటే లిస్టు మనిషికి. ఇప్పుడు మన స్కూటర్కి, కార్కి మాన్యువల్ ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. సో మానవాళికి ఆయనే
ఇప్పుడు ఆయన దేవుని గ్రంథం, ధర్మశాస్త్రం ఏ విధంగా ఒకటే ఉంటుందో, ఆశీర్వాదాల లిస్టు, శాపాల లిస్టు కూడా ఒకటే. ప్రతి మనిషికి తెలిసినా తెలియకపోయినా, దాన్ని అసలు ఆ లిస్ట్ ఉందని తెలిసినా తెలియకపోయినా, అది మనిషికి, ప్రతి మనిషికి అన్వయిస్తుంది, వర్తిస్తుంది. మరి అంతేకాకుండా ఆ సామెతల్లో 4వ అధ్యాయంలో ఉంటుంది, ఆ హేతువు లేని శాపము దిగక మానదు అని. శాపం మన మీదకి రావాలంటే ఒక హేతు ఉండాలి, ఒక రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా ఎక్కడున్నాం మనం? కనుక యేసుక్రీస్తు ప్రభు గారి గురించి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు అని ఉంటది. ఆయన మన కొరకు శాపము ఆయను. శాపమయ్యాడు. శాపం తీసేయటం కాదు, శాపం కొట్టేయటం కాదు, శాపం అతను శాపము అయ్యాడు. ఎంత గొప్ప సంపూర్ణమైన విరుగుడు చూడండి, ఎంత గొప్ప సంపూర్ణమైన ఏర్పాటు. మన మీద ఉన్న శాపం ఈ ప్రపంచం అంత బరువైతే, దానికి మించిన విరుగుడు యేసు క్రీస్తు ప్రభు, దైవ కుమారుడు. ఆయన మన కొరకు శాపమయ్యాడు. కనుక అబ్రహాంకి ఏమి వాగ్దానం చేశాడో దానికి, అది మనకి ఇవ్వడానికి ఆయన హోలీ స్పిరిట్ ని పంపించాడు. ద పర్పస్ ఆఫ్ గాడ్ సెండింగ్ హోలీ స్పిరిట్ ఈస్ టు బ్లెస్ us. ఎలాంటి బ్లెస్సింగ్ అంటే, సేమ్ టైప్, సేమ్ బ్లెస్సింగ్, సేమ్ ప్రామిస్ విచ్ హీ గేవ్ టు అబ్రహాం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఒకసారి మనం ఆ భాగం చదువుదామండి, చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. దయచేసి చదువుతారమ్మా. గలతీ 3వ అధ్యాయం 13వ వచనం నుంచి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఆయన మన కోసము శాపమయ్యాడట? మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించటానికి. అంతేకాదండి, మరి 13వ వచనంలో మొదటి భాగంలో ఉంది, అబ్రహాము పొందిన ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఇంగ్లీష్లో ఏముందంటే, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అని ఒక మాట. we might receive the promise of the Spirit through faith. Promise of the Spirit through faith. మరి సందర్భం వచ్చింది కాబట్టి నేను మరొకసారి చెప్తానండి. ఇక్కడ వింటున్న వారిలో, రేపు యూట్యూబ్లో వింటున్న వారిలో కూడా మరి మనం యేసు ప్రభువుని విశ్వసిస్తా ఉన్నాం కదా, మన విశ్వాసులు. మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు నివాసి అయి ఉంటాడు, నివసిస్తాడు. హోలీ స్పిరిట్ మనలో ఉంటారు. కానీ మరొక విషయం ఉంది వాక్యంలో, ఏంటంటే మనల్ని నింపాలి. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంటే బాప్తిస్మం అయినప్పుడు ఎలా ఉంటుందో అలాగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అదే సమయంలో అగ్నితో కూడా నింపబడతారు. పరిశుద్ధాత్మతోను అగ్నితోను, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీరు బాప్తిస్మం పొందాలి. మన లోపల ఆయన ఉండటం అనేది ఒక విషయం అయితే, మన మీదికి రావటం మరొక విషయం. ఈ రెండు చేయగలడు ఆయన ఒకేసారి. మీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం అనేది అది ఎంతో సత్యం. అలా లేకపోతే మనం అసలు ప్రభువుని నమ్ముకోలేం. ఆయన మనలో ఉన్నారు కాబట్టి మనం ఇంకా, మనకు ఆ స్పృహ ఉంది. ఆయన లేకుండా మనం
సత్యం విషయంలో ఒప్పించబడలేం. అది మనలో జరుగుతూ ఉంది, మనలో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని. పరిశుద్ధాత్మతో నింపబడాలి. దానికి ఏం చేయాలంటే వ్యక్తిగత ప్రార్థన. మరి మేడగదిలో వాళ్ళు 10 రోజులు పైనే ప్రార్థనలో ఉన్నారు. మరి చాలా చోట్ల మనం చూస్తాం, మనం ప్రార్థించినప్పుడు మనం చాలా పట్టుదల కలిగి మనం అడిగినప్పుడు, మీరు త- మీలో తండ్రులైన వారు తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చిన, గుడ్డును అడిగితే మ్, తేలునిచ్చిన, లేకపోతే డేంజరస్ థింగ్స్ ఇస్తాడా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఈయటం ఎట్లో మీకు తెలుసు. అలాగే పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ఉంటుంది. తనను అడుగువారికి అని ఉంటుంది. ఎవరికండి? తనను అడుగువారికి. అడగటంలో మరి మొన్న లాస్ట్ టైం దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఇంకో చోట అంటాడనమాట, ద లార్డ్ ఈజ్ మై పోర్షన్ అని. మన మీద కదిలాడే పరిశుద్ధాత్ముడు మన ఆస్తులు పాస్తులు, మన ఆస్తి పాస్తి, ద ప్రాపర్టీ, అవర్ ఇన్హెరిటెన్స్, మన స్వాస్థ్యం, అది నీ యొక్క లాట్. అది దేవుడు నీకు అనుగ్రహించే ఆస్తి, బంగారము, వజ్ర వైడూర్యాలు, వెండి, స్థలాలు, వాహనాలు, బిల్డింగ్స్, ఓ ఎన్నో ఆస్తులన్నీ ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన ఆ యొక్క కొలత. ద పోర్షన్, ద మెజర్ ఆఫ్ ద అనాయింటింగ్ దట్ యు హ్యావ్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. అది విశ్వాస పరిమాణం చెప్పిన మనల్ని సృష్టించినప్పుడు దేవుడు మనకు ఒక పరిమాణం ఇద్దాం అనుకొని డిసైడ్ అయిపోయాడు. కనుక పరిగెత్తు వాని వల్ల నేను ప్రయాసపడి వాళ్ళు పొందుగోరు అనుకునే వాళ్ళ ఏమి అవదండి. ఒక డిసైడ్ అయిపోయింది మనకి ఎంత మెజర్ ఆఫ్ ఫెయిత్ ఇవ్వాలో. మనల్ని సృష్టించినప్పుడే అంతే మెజర్ ఆఫ్ ఫెయిత్ మనకి ఉంటుంది, అంతే. నాకు మొన్న అనిపించింది, అరే ఎంతమంది గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని కొరకు, ఓ ఘనమైన గ్రేట్ థింగ్స్ చేశారు, నేను ఏమీ పెద్దగా చేయలేకపోతున్నాను. చనిపోయే నాటికి ఇదే అసంతృప్తి ఉంటుందేమో అని బాధేసింది నాకు. అప్పుడు నాకు అనిపించింది, నాకంటూ ఒక మెజర్ ఇచ్చాడు కదా, ఫెయిత్ మెజర్. నన్ను సృష్టించినప్పుడు విశ్వాస పరిమాణం ఒకటి ఇచ్చాడు. దానికంటే ఎక్కువగా దాన్ని దాటేయటానికి నేను చూడకూడదు, తక్కువగా ఉండటానికి చూడకూడదు. ఆ విశ్వాస పరిమాణం చొప్పున నేను ప్రయాసపడాలనిపించింది. మనం అంతవరకే చేస్తాం. ఎందుకంటే మనం చూస్తున్నది, మనం ఎదురు చూసే పట్టణం అది పరలోకి సంబంధించింది. అక్కడ కూడా పని ఉంటుంది. మన ప్రియులు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మనకంటే ఎక్కువ బిజీగా ఉంటారంట. హెవెన్ ఈజ్ ఎ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. హెవెన్ ఈజ్ ఎ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. హెవెన్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్ఫెక్షన్. అది చాలా పరిచర్యలు, వ్యాపారాలు, వృత్తులు ప్రజ్వలిస్తున్న ఒక స్థలం అది. మన ప్రియులు చాలా బిజీగా ఉన్నారు అక్కడ. దేవుడు వారికి మహిమోన్నతమైన ఒక అగ్ని జ్వాల వంటి వృత్తి, వ్యాపారాలు, పరిచర్యలు వారి చేత చేయిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క శాపాన్ని తీసేసి మరి కన్యక అని పిలుస్తున్నాడు. ఇర్మియా 31:4, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటిదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. కావలివారు సహజంగా యుద్ధానికి శత్రువులు వస్తున్నారని అరవటానికి అలవాటు పడిపోయినారు వీళ్ళు. కానీ శాపం మారిపోయింది, ఆశీర్వాదం వచ్చింది. వాళ్ళు ఏమి అరుస్తున్నారంట? మనము దేవుని యొద్దకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండి, సియోనుకు వెళ్దాం రండి అని కేక వేస్తున్నారంట. అలాంటి కేక వేసే దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బ్రతిమాలుడి.
ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీలే. జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నెన్నటికి కృశింపక నీళ్లు పారు తోటవలెనుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగుజేతును. కనుక కన్యకలను కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినపడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకుని తొడచరుచుకుంటుని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడి తిని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దుబిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడుకున్నప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. దేవుడు అంటున్నాడు ఈ మాటలు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దుబిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. దేవుడు చాలా ఎమోషన్స్ కలిగి ఉన్నాడు మన ఎడల. ఒక తండ్రి ఫీల్ అవుతున్నట్టు. తండ్రి ఫీలింగ్స్ చాలా డీప్ గా ఉంటాయి కదా. అందరూ అనుకుంటారు తండ్రికి ప్రేమ లేదు, లేకపోతే కఠినుడు, అది మరొకటి మరొకటి అనుకుంటారు. కానీ తండ్రి ప్రేమకి ఆ హృదయం అది చాలా లోతైంది. తల్లి ప్రేమ మహా గొప్పది. కానీ తండ్రి ప్రేమ, మరి తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి పోల్చకూడదు అనుకుంటాను నేను. అది వేరే, ఇది వేరే. తండ్రి ప్రేమ కూడా చాలా మరి ఆ అసలు ఊహకందని లోతుంటది దానికి. అక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆ ఎఫ్రాయింకి ఇశ్రాయేలుకి నేను విరోధంగా మాట్లాడినప్పుడల్లా నువ్వు నా జ్ఞాపకం వస్తున్నావు. ఓ పక్కన నువ్వు నా జ్ఞాపకం వస్తున్నావు కానీ నీకు విరోధంగా మాట్లాడవలసి వస్తుంది అని. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. 21వ వచనం అండి. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొను. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? ఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి,
యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును విరగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనెలాగు కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే: వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే: నేను వారికి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధి ఎన్నడూను జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానం చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూ పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. 40వ వచనం వరకు చదివానండి దేవుని వాక్యం. మరి ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దాన్ని చదువుతుంటేనే చాలా వరకు మనకు అర్థమైపోయింది. కొన్ని మాటలు స్త్రీ పురుషుని ఆవరించును, ఇలాంటి కొన్నివి ఆ కాలంలో ఒక సామెతలు లాంటివి. వాటి గురించి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ధ్యానం చేసుకుందాం. అట్లాంటి కొద్దిగా పక్కన పెడితే 99% ఈ ఇర్మియా 31వ అధ్యాయం చదువుతుంటేనే అర్థమైపోతుంది. వాళ్ళు తిరిగి ఇశ్రాయేల్ దేశంకి వచ్చి బబులోను చెర నుంచి వారితో నూతన నిబంధన చేసే విషయం అది. ఆ నూతన నిబంధనలో మనం కూడా ఉన్నాం. మన మనస్సులో హృదయాల్లో ధర్మ విధులు ఆయన యొక్క సమస్తము ఆయన చేత్తో మన అంతరంగంలో రాయబడిన ఒక నూతన నిబంధనలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొద్దిగా 4 minutes ఎక్కువైంది, క్షమించండి. ఓవర్ టు సిస్టర్ ప్రసీద సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రీయునైటెడ్ అండ్ రెస్టోర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూదా అనే అంశం మీద చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 30 నుంచి 42 వచనం వరకు ఉన్న శాపాలన్నీ కూడా దేవుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాల ద్వారా కొట్టివేయడం జరిగింది. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులమైన మనకు కలిగేదానికి క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించారు. అలాగే తన నిబంధన, తన ధర్మ విధులు ప్రభు మన మనసుల మీద, మన మనసులో ఉంచేవారు, అలాగే మన హృదయం మీద వ్రాసేవారు అయి ఉన్నారు. ప్రభునికి వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకి వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పాదాలు
దగ్గర రావడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దీనదాస్ ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని సంధించారు. మీకే వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి, 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపు చేయండి. మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నేను మీ పాసానికి వెళ్ళటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఆయా ప్రాంతాల్లో ఆయా మందిరాల్లో మీ సేవకులు అనేక మంది తండ్రి స్వార్థను విత్తుచూ ఉండగా బిడ్డలతో మీరు ఉండండి. శ్రేష్టమైన స్వార్థను అందించి అనేక మంది మారు మనసులకు వారు కారణమైనట్టుగా వారిని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాను. అయినా మా దేవ బాబిని తండ్రి మీ సిలువ చోట్ను మరుగుపరచండి, అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళండి, ఆత్మీయ సత్యాలను బోధించి అయినా మీ రాజ్యానికి అనేక మందిని వారసులుగా చేయడం బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నాయన అలాగే బాబుకి సహకరిస్తున్నటువంటి ప్రసిద్ధ సిస్టర్ను బట్టి, జాన్సమ్ను బట్టి, అలాగే నాయన స్వరూపును బట్టి, అలాగే నాయన జాన్సన్ను బట్టి, తేజాన్ని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. ఆయన కోరి కమిటీ సభ్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ కూడికే జీవితకాలం కొనసాగటానికి సహాయం తెచ్చుకొని కూడా ప్రార్థిస్తున్నాను. కూడికలో పార్టిసిపేట్ చేసిన మా కుటుంబాలు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మీకు బాహాటంగా తెలుసండి. మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించండి, సరిచేయండి. మైన అది మాత్రమే కాదు, ఎవరు ఎలాంటి అవసరాలు ఉన్నారో బాహాటంగా ఎరిగింది దేవా. అయినా మా అవసరాల్లో మాకు తోడుగా ఉండండి, నీడగా ఉండండి. అయినా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామనైనా. ఆయన మా దేవ ఇంకా ఎక్కడెక్కడైతే అనేక మంది దైవజనులు బోధిస్తున్నారు అంటే వారందరితో మీరు ఉండండి. ఈనాడు జరుగుతున్నటువంటి నాయన దుర్భరమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటూ ఉన్నాయి. అనేక మంది తండ్రి మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యాలన్నింటిని లయపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది అందరూ కూడా మారు మనసు పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ప్రార్థించే తల్లులు ఉన్నారు, వారు కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క పరిచర్యలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి. ఈ పునరుద్ధాన దినాన్ని స్వార్థం విధిస్తూ ఉండగా మీరే తోడుగా ఉండమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందనూ నెరవేరును గాక. మా నిజనాహారం మాకు దయచేయండి, మా ఇలా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి, శోధనలోనికి తేకాదిష్టుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దినాన్ని సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లాడయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళి బాబాయ్ గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.